Residential University, BTech Spot Admissions and Seminar, May 4th, Sunday. Hotel Shelton, Rajahmundry, beside Ramakrishna Theatre, Ayyappa Nagar. సింహాచల దేవస్థానంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క చందనోత్సవ కార్యక్రమం వేకువజామున 2 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం కూడా నిజరూప దర్శనం అనేటువంటిది వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కార్యక్రమం ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క దర్శనం జరిగేటువంటి ఆనవాయితీ ఉంది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగేటువంటి మహోన్నతమైన కార్యక్రమం 363 రోజుల పాటు చందనాలంకారంతోనే స్వామివారి దర్శనం ఉంటుంది. ఒక్క ఈ రోజు మాత్రమే ఆ చందనాన్ని అంతా కూడా విరూపణ చేసి స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఆలయ నియమ నిబంధనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం వివిధ రకాలైనటువంటి అభిషేకాలను పూర్తి చేసి స్వామివారి దర్శనానికి అనువంశిక ధర్మకర్తలైనటువంటి పూసపాటి గజపతి రాజుల్ని ముందుగా ఆ ఆలయంలోకి దర్శనార్థం పిలవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానాచార్యులు, ప్రధానాచార్యులు వారి పిలుపు మేరకు పూసపాటి గజపతి రాజుల్లో ఇవాళ వారసులైనటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు కుటుంబ సభ్యులతోటి స్వామివారిని సేవించుకున్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ సమయానికి అక్కడ పోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖ మంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారిని ప్రభుత్వం తరఫున వారికి నియమించడం జరిగింది. వారితో పాటు ఆ జిల్లాకే సంబంధించినటువంటి రాష్ట్ర హోంమంత్రి గారైన శ్రీమతి అనిత గారు కూడా స్వామివారి దర్శనంలో పాల్గొనడం జరిగింది. ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఈరోజు 2 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యే సమయానికి కొద్దిగా మొదలైనటువంటి వర్షం భారీ గాలులతోటి, పిడుగులతోటి భారీ వర్షం కురవడం జరిగింది. కొండల మీద నుంచి జలపాతాల్లాగా నీరు ప్రవహించి ఆలయ మాడవీధులకి అవతలి వైపున ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఒక ఏదైతే గోడ నిర్మాణం జరిగిందో ఆ గోడ నిర్మాణాన్ని ఆ జలపాతంలోని నీరు తాకడంతో మెత్తటి మట్టి అంతా కూడా కరిగి ఆ భారాన్ని మొయ్యలేని పరిస్థితుల్లో ఆ గోడ పక్కకు పడిపోవడం, ఆ పడిపోయే సమయంలో అక్కడ 300 రూపాయల క్యూ లైన్ అనేటువంటిది పోతూ ఉన్న సందర్భంలో ఆ వచ్చేటువంటి భక్తుల మీద ఆ గోడ వాలిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇవాళ అన్ని మాధ్యమాల్లో కూడా కనపడుతూ ఉంది. ఈ గోడ నిర్మాణానికి ఇవాళ జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా అనేక ఆలయాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం నుంచి ప్రసాద స్కీమ్ అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టి ఆ స్కీమ్ పరిధిలో అనేక ఆలయాలని అభివృద్ధి చేస్తూ వస్తుంది. ఈ ప్రసాదం స్కీమ్లో ఒకవైపు శ్రీశైలం, మరొకవైపు కనకదుర్గమ్మ ఆలయం, ఇక్కడంతా కూడా ఆ ప్రసాదం స్కీమ్లో పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
కొంత ఆలస్యంగా ప్రారంభమైన పనులు ఇవాళ సింహాచలంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి అటు పర్యాటక రంగం, ఇటు దేవాదాయ శాఖ అన్నీ కూడా పర్యవేక్షణలో జరుగుతూ కార్యక్రమం. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఇది ప్రభుత్వ పండుగగా నిర్ణయించింది కాబట్టి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను, రెవెన్యూ మంత్రి గారు, హోం మంత్రి గారు, అనువంశిక ధర్మకర్తల్లో ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, దేవాదాయ శాఖ అధికారులు అందరం కలిసి దాదాపు 1.5 మాసం, 1 మాసం క్రిత దీన్ని రివ్యూ చేశాం. ఈ ఉత్సవాలని ఘనంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం, భక్తులు కూడా వచ్చేటువంటి వాళ్ళకి సకల సౌకర్యాలతో దర్శనం కలగాలని ఆశించాం, చేశాం. ఇవాళ కూడా జరుగుతూ ఉంది. కానీ దురదృష్టం అనుకోని విధంగా వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం, ఇది ఏ విధంగా జరిగింది అనే దాని మీద 8 మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ గోడ కూలిపోవడం మీద కూడా ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇది ఒకవైపు ఉంటే దర్శనాలు ప్రారంభమై దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మన విపత్తు వల్ల ఒక లైను, క్యూ లైన్ మాత్రం పూర్తిగా ఆపేసి మిగిలినటువంటి క్యూ లైన్లన్నీ కూడా సజావుగా ఆలయంలోకి, దర్శనాలకి పంపించడం జరుగుతుంది. వేకువజామున 3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ దర్శనాలన్నీ కూడా దాదాపు ఇప్పటికీ 34,346 మంది 9:45 గంటల వరకు కూడా ఈ హెడ్ కౌంట్ తీసుకున్న ఆ కౌంట్లో ఇన్ని వేల మంది దర్శనం చేయడం జరిగింది. అందరూ కూడా దర్శనాలు బాగా చేసుకున్నాం. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ప్రభుత్వ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పుడు కూడా భక్తులు వాళ్ళ ఆలోచన సరళిని తెలియజేస్తూ ఉంటారు. కానీ దురదృష్టం ఆ ఒక్క అర్ధగంట సేపు అది ఒక మహత్ ప్రళయంగానే వచ్చింది అని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, కూటమి నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఇప్పటి వరకు వారి మీడియాల ద్వారా కూడా అదే చెప్పడం జరిగింది. అనుకోని సంఘటన ఈ భారీ వర్షాలు, పిడుగులు, భారీ గాలుల వల్ల జరిగినటువంటి ఈ విపత్కర పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం తన బాధను వ్యక్తీకరించింది. ఇది తెలిసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి హోంమంత్రి శ్రీమతి అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారు, అన్ని శాఖల అధికారులు అందరూ కూడా ఇప్పటికే అక్కడ ఉదయం వేకువజాము నుంచే అక్కడ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ తిరిగి మళ్ళీ దర్శనాలకి ప్రారంభించి చేయించడం జరుగుతుంది. అక్కడ ఆ సంఘటనలో చనిపోయినటువంటి మృతదేహాలని కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నానికి తరలించడం జరిగింది. గుర్తుపట్టినటువంటి 3 ఆ యొక్క మృతదేహాలను ముగ్గురిని గుర్తుపట్టడం జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా గుర్తుపట్టడానికి అది వివిధ మాధ్యమాల ద్వారా మాకున్నటువంటి అక్కడ ఉన్న ఆధారాల ద్వారా వారి కుటుంబ సభ్యుల్ని సంప్రదిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే టెలికాన్ఫరెన్స్, వేకువజామునే టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం, టెలికాన్ఫరెన్స్లో అక్కడ ఉన్నటువంటి
అనువంశిక ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు గారితో, అలాగే హోంమంత్రి అనిత గారితో, రెవెన్యూ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారితో, ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి బాలవీరాంజనేయ స్వామి గారితో, నాతోటి, అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు, దేవాదాయ పర్యాటక రంగ అధికారులందరూ కూడా టెలికాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి పరామర్శిస్తాము, ఆ కుటుంబాలన్నింటినీ జరిగిన నష్టానికి వాళ్ళని ఓదారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ హోంమంత్రి గారు, అలాగే నేను కూడా లక్షలాది మంది జనం, ప్రజలు, భక్తులు ఆ ఆలయంలో ఇవాళ స్వామివారిని సందర్శించడానికి క్యూ లైన్లలో పోయి వాళ్ళు అక్కడ ఈ యొక్క దర్శనాన్ని చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు బాగున్నాయని అంటున్నారు. ఒక అనుకోని విధంగా జరిగినటువంటి దుష్పరిణామం, ఇప్పుడు మీరు వెళ్తే మీరు వచ్చారనే దాంతో మళ్ళీ వివిధ శాఖలు, కొన్ని క్యూ లైన్లు, ఆ దర్శనాలకు వచ్చేటువంటి జనం మధ్య కొంత డిస్టర్బెన్స్ వస్తుంది, ఆలస్యం అవుతుంది. ఏది ఏమైనా సరే ఈరోజు రాత్రి 12 గంటల లోపల ఈ యొక్క నిజరూప దర్శనం పూర్తి కావాలి. 12 గంటల తర్వాత దీన్ని కొనసాగించడానికి లేదు, ఆలయ ఆగమ నిబంధనల వల్ల. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేమందరం కోరాం, అయ్యా మీరు అక్కడికి వచ్చి చూడాలని మీ మనసులో ఉన్నా ఇది సందర్భం కాదు, సమయం కాదు. జరిగేటువంటి దాన్ని మన మంత్రివర్గ సహచరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, అధికారులంతా అక్కడ ఉన్నారు. మీరు వెళ్ళినట్లయితే ఈ క్యూ లైన్లకు కానీ, దర్శనం చేసుకునేటువంటి భక్తులకు కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దయచేసి వెంటనే మీరు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం వద్దు అని చెప్పి నేను కూడా వారికి సూచించడం జరిగింది. అలాగే మా సహచార మంత్రులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఒక నిమిషం దిగ్భ్రాంతి చెంది ఎందుకు ఇలాంటి కార్యక్రమం జరిగింది, ఇంతమంది ఉండి కూడా దీన్ని సరిగ్గా నిర్వహించలేకపోయారా అని చెప్పి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనా ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు, వర్షాల పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మరొక 3 క్షతగాత్రులు అయ్యారు. వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ 3కి కూడా మంచి వైద్యం, మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం, చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి 25 లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు. చనిపోయినటువంటి వ్యక్తులను ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము, కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 25 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని, గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని, వారికి కూడా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి మా సహచార మంత్రివర్యులు దీన్ని అక్కడ మీడియాకు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీని పట్ల ఒక నిర్ణయాన్ని వెలువడించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో
దాన్ని ఇప్పటికిప్పుడే విశ్లేషించి ఇది ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఏ తప్పు జరిగింది అనేటువంటిది విశ్లేషించడం కన్నా ఒక ప్రమాదవశాత్తు విపత్తు కారణంగా వచ్చినటువంటి గోడ పడిపోవడం వల్ల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పూర్తిగా విచారణ చేయాలని ఆదేశించారు. 3 సభ్యులతోటి దీన్ని విచారణ చేసి ప్రాథమిక నివేదికను వెంటనే ప్రభుత్వానికి 3-4 రోజుల లోపలనే ఇవ్వాలని, ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేసి ఒకవేళ ఏదైనా అధికారుల పొరపాటున్నా లేకుంటే గోడ నిర్మాణంలో తప్పులు జరుగున్నా ఆ వ్యవస్థల్లో కాంట్రాక్టర్లలో లోటుపాట్లున్నా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ 3 సభ్యులు ఎవరైతే ప్రస్తుతం ఆ ఘటనని విచారించమన్నారో వాళ్ళల్లో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఉంటారు. మరొకరు సీనియర్ ఇంజనీర్లుగా R&B శాఖలో ఎవరున్నారో వారు ఉంటారు. అలాగే దేవాలయాలు దేవాదాయ శాఖతో గతంలో అనేక దశాబ్దాలుగా పరిచయం ఉండి ఇటువంటి ఉత్సవాల్లో అనేక పద్ధతుల్లో ప్రజలకి మెరుగైన సేవలు అందించినటువంటి అధికారిని కూడా వారు రిటైర్ అయినా సరే అటువంటి అధికారిని కూడా ఇందులో నియమించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఒక కొద్దిసేపట్లోనే ఆ 3 పేర్లను కూడా ప్రకటిస్తుంది. మిగతావన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే సింహాచల దేవస్థానంలో సాఫీగా భక్తుల యొక్క సందర్శన జరుగుతూ ఉంది. స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకుంటూ ఆ తన్మయత్వంలో ఆ ప్రాంత భక్తులందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే నేను ముందు చెప్పినటువంటి కౌంట్ 9 గంటల 45 నిమిషాలకు వచ్చినటువంటి లెక్క 34,346 మంది ఇప్పటికే సందర్శించారు. మిగిలినటువంటిది ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా మా అంచనా అయితే దాదాపు 3 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని చెప్పి అనుకోవడం జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంఘటనతో మరింత అప్రమత్తమై జిల్లా అధికార యంత్రాంగం అంతా, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా నిజరూప దర్శనం చేయించడానికి ఎంత ఎక్కువ మందికి అవకాశం ఉంటే అంతమందికి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు. నాకు తెలిసి అయితే నేను ఫాలో అయినంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మీడియాలు కూడా ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. భారీ వర్షాలు, గాలులు, పిడుగుపాటుతో వచ్చినటువంటి దుర్ఘటనని ఇప్పటి వరకు అన్ని మీడియాల్లో కూడా వచ్చింది. మీడియా కూడా ఫాలో అయ్యాం. అలాగే అంతమంది అక్కడికి వచ్చినటువంటి రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇదే విషయాన్ని అక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. మరి ఈ దుర్ఘటన అనుకోని విధంగా జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా ఎక్కువ బాధపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు మా అందరికీ ఇచ్చారు. ఇప్పటికే అక్కడ మంత్రులు అందరూ ఉన్నారు. ఇన్ఛార్జి మంత్రి గారు కూడా తను విశాఖపట్నం నుంచి నిన్ననే అక్కడికి ప్రకాశం జిల్లాకు వచ్చారు. వెంటనే వారిని కూడా అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇన్ఛార్జి మినిస్టర్ గారైన బాలవీరాంజనేయ స్వామి గారు కూడా విజయవాడ నుంచి ఫ్లైట్లో బయలుదేరి వెంటనే విశాఖపట్నం చేరుకోబోతున్నారు. కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకునే విధంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం. హిస్టారికల్ ఇది చూస్తే ఈ యొక్క సింహాచలం దేవస్థానంలో వర్షం పడుద్ది. మీకు అందరికీ అవగాహన ఉంటే మన పెంచుల కోణంలో కూడా నృసింహ జయంతి రోజు వర్షం పడేటువంటిది ఉంది. స్వామివారి కళ్యాణం ఎప్పుడు ప్రతి సంవత్సరం వర్షం అయితే అది ఒక్క చుక్క పడద్దా, భారీ వర్షం పడద్దా పక్కన పెడితే వర్షాలు పడతాయి. ఇది ఆలయాల్లో
జరిగేటువంటి ఆ ఉత్సవాలకి అదొక మంచి సూచికగా అందరం భావిస్తాం. అయితే ఇక్కడ వర్షం అనేటువంటిది చందనోత్సవం సందర్భంలో పడే సందర్భాలు ఆనవాయితీ ఉంది. అయితే ఇంత భారీ వర్షం పడుతుంది, పిడుగులు పడతాయి, విపరీతమైన గాలులు వస్తాయి అనేటువంటిది ఇది అసలు సీజన్ కాదు, అన్సీజన్. ఇది ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలే తప్ప మరొక రకంగా మనం ఊహించలేము. వర్షం పడడం మంచి సూచన, చల్లబడింది, వర్షం పడింది, దేవుని కళ్యాణానికి వచ్చింది అని అనుకుంటాము. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది అనేటువంటి ఆనవాయితీ ఉంది. కానీ ఇది ఇంత భారీగా ఉంటుందని ఊహకు అందని విషయం. ఎవరైతే ఈ 8 మంది చనిపోయిన కుటుంబాల వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాల్లో వాళ్ళు కానీ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళైతే పేదవాళ్ళు అయ్యి అటువంటి వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు దేవాదాయ శాఖ ద్వారా ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఆ నిర్ణయం కూడా మాకు చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ వివరాలు పూర్తిగా రాలేదు కాబట్టి మేము ఎంతమంది అర్హులు ఉన్నారో చెప్పలేం. కానీ 8 కుటుంబాల్లో అర్హత కలిగినటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం కూడా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.